చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ పార్టీకి చెందిన జెండాలను ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నేతలు తొలగిస్తున్నారని, వాటిని కాళ్ల కింద వేసి తొక్కుతూ రెచ్చగొడుతున్నారని పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ రోడ్డుపై బైఠాయించారు. ఇక డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, సీఐలు శ్రీనివాసులు, సుదర్శన్ ప్రదాస్, ఎస్ఐలు, పారామిలిటరీ సిబ్బందితో పాటు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కూడా ప్రశాంతంగా మమ్మల్ని చేసుకునేవట్లేదు. మేము ఎక్కడికి ఏ గ్రామానికి క్యాన్వాసింగ్కి వెళ్ళడానికి షెడ్యూల్ ఇస్తే ఆ గ్రామంలో ముందుగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జెండాలు కట్టడము, అక్కడికి మేము వెళ్ళేటప్పటికి టపాసులు ఉంటే ఏదైనా తీసేయడము, మా క్యాన్వాసింగ్కి ప్రతిసారి వాళ్ళు అడ్డంకులు ఏర్పడుతున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. మేము స్వేచ్ఛాయుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఓటు హక్కు అడుక్కోవాలి. మీరు చేసుకుంటున్నారు క్యాన్వాసింగ్ ఎక్కడైనా సరే. నేను కానీ మా కేడర్ కానీ అడ్డు తగిలామా? మీరు చేసుకుంటున్న ఏరియాలో ఎక్కడైనా సరే మేము జెండాలు కట్టడం కానీ అవన్నీ చేసామా? కేవలం నిన్న నాగమల్లిపల్లికి వెళ్ళాను. నేను వెళ్ళే లోపల మొత్తమే అక్కడ పసుపు జెండాలు కట్టారు. అలాగే సాయంత్రం ఐక్యరెడ్డిపల్లికి వెళ్ళాము. ఐక్యరెడ్డిపల్లి మొత్తము మీ జెండాలు ఉన్నాయి. మాకు మీ వీడియోలతో సహా మేము చూపించగలుగుతాం. ఇక్కడ ఏమవుతుందంటే ఎస్ఐ గారు టోటల్గా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఆయన వైఖరి ఎలా ఉందనంటే ఇక్కడ మొత్తమే ఆ పార్టీకి సపోర్టెడ్గా ఉందే తప్ప న్యాయం పరీక్షిస్తాము, శాంతి భద్రతలు పరీక్షిస్తామని లేదు. ఇప్పుడు కూడా అతని ఎదురుగానే మా యొక్క ఐరాల మండలంలో మేము కట్టినటువంటి జెండాని తెలుగుదేశం కార్యకర్త కండువా వేసుకొని ఆ జెండా పీకి రోడ్డు మీద వేసి తొక్కుతూ ఉంటే అతను కనీసం అతని యాక్షన్ కూడా తీసుకోలేదు, అతని స్టేషన్ కూడా పిలుచుకెళ్ళలేదు. అదేమంటే మీరు వెళ్ళండి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము యాక్షన్ తీసుకుంటామంటాడు.